హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఎదుర్కొంటున్న సమస్య అంగస్తంభన అండ్ శీఘ్రస్ఖలనం. ఇంత ముందు కూడా నేను దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి అద్భుత చిట్కాలు చెప్తూనే ఉన్నాను. అయినా కూడా ఏదైనా సరే అందరికీ అందుబాటులో ఉందంటే అది తప్పకుండా మళ్ళీ మీ ముందర తీసుకొస్తూనే ఉంటాను. ఈ రోజు కూడా అందులో భాగంగానే అతి పురాతనమైనటువంటి ఒక పుస్తకం నుంచి దీన్ని నేను తీసుకోవడం అనేది జరిగింది. ఇది రాజుల కాలం నాడు ఎక్కువగా దీన్ని ఉపయోగించే వాళ్ళని, దానివల్ల రాజులు అనే వాళ్ళు కూడా ఎక్కువసేపు రతిలో ఎక్కువ మంది రాణులతోటి కలవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండేదని, సో అందుకనే ఈ చిట్కాని కూడా మీ ముందు తీసుకురావడం జరిగింది. అయితే ఈ చిట్కా అనేది సహజంగా చూర్ణాలో, పొడిలో, బస్సాలో కాదండి, తాంబూలంతో తీసుకోవాలి. తాంబూలం అంటే చాలా మంది తెలుసు, తమలపాకులో పెట్టి ఇస్తారు కదా. సో మామూలుగా పాన్ అని మనం తింటూ ఉంటాం, కిల్లి అని తీసుకుంటూ ఉంటాం కదా. అయితే రాజులు కూడా ఆ కాలంలో ఈ తాంబూలాలను తీసుకునేవారు. సో రతికి ముందు ఈ తాంబూలంలో నేను చెప్పే కొన్ని ఐటమ్స్ కానీ వాళ్ళు యాడ్ చేసుకొని ఖచ్చితంగా రాణులు అనేవారు రతికి ముందు రాజులకు తినిపించేవారు. సో దానివల్ల వారు ఎక్కువ టైము వాళ్ళతో గడపడానికి అవకాశం అనేది ఉండదు. సో మనం కూడా చాలా రకాల సినిమాలు చూస్తుంటాం, రాజుల కాలంలో కానివ్వండి, పాతకాలం సినిమాల్లో కానివ్వండి, అన్నం తిన్న తర్వాత సహజంగా వాళ్ళు తాంబూలం వేస్తుంటారు. అయితే మనము ఒక తమలపాకు తినే అమ్మో అనుకుంటాం, కానీ వాళ్ళు కనీసం 5 నుంచి 10 తమలపాకులు తీసుకునేవారు. ఇప్పుడు అంత స్టామినా లేదండి అందరికీ. బట్ ఇప్పుడు నేను చెప్పేది చిట్కా అనేది ఏంటి అని అంటే, ఆ పవర్ అంతగా రావడానికి అందులో ఎలాంటివి కలిపేవారనే దాని గురించి నేను కొంత తెలుసుకోవడం అనేది జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకుందాం అనేసి నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆ తమలపాకులో ఏం కలుపుతారు, దాన్ని ఎలా తీసుకోవాలి, ఖచ్చితంగా అయితే అన్నం తిన్న తర్వాతనే తీసుకోవాలి. అది కూడా రతికి పాల్గొనడానికి ముందు. అన్నం తిన్న తర్వాత గంట దాకా ఎప్పుడు కూడా రతిలో పాల్గొనకూడదండి. సో దానివల్ల చాలా రకాల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నం తిన్న తర్వాత ఫస్ట్ ఒక గంట సేపు ఖచ్చితంగా మనం రిలాక్స్ అవ్వాలి. ఎప్పుడు కూడా ఏ పని చేయకూడదు. అంటే ఇది మీరు ఒకవేళ పనులుంటే తిని పని చేస్తాం, అది ఒకవేళ మీరు నైటే కలుస్తారు అనుకుంటే తిన్న తర్వాత గంట దాకా మీరు ½ an hour to 1 hour ఏ పని చేయకుండా రిలాక్స్గా మీరు టీవీ చూస్తారో, సెల్ చూస్తారో, ఇంకా మరే ముచ్చట్లు పెట్టుకుంటారో మీ ఇష్టం, బట్ రిలాక్స్గా ఉంచాలి. ఎందుకంటే మైండ్ ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు రతిలో పాల్గొనడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానివల్ల సరైన సంబంధాలు ఉండవు, టైమింగ్ అనేది కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడు కూడా అన్నం తిన్న తర్వాత కొంత ప్రశాంతత టైం కానీ లేదా కలిసి మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి చేసి మైండ్కి రెస్ట్ అనేది, అదేవిధంగా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చేటువంటి, చిరాకులు పెట్టించేటువంటి మాట్లాడుకోవడం కానివ్వండి, ఇలాంటివి చేయడం అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. కలవడానికి ఎస్పెషల్గా ముందుగా ఎప్పుడైనా సరే మీరు పాల్గొంటున్నప్పుడు మీరు గొడవలు పడుకుంటానో లేదంటే చిరాకులు పడుకుంటానో ఇలాంటి కలవడం వల్ల మగవాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకూడదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే కేవలం చిట్కాల వల్ల ప్రయోజనం ఉండదు, ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇకపోతే ఇలా ప్రశాంతంగా ఉన్న తర్వాత ఒక తమలపాకు తీసుకోండి. తమలపాకులో లైట్గా సున్నం కలపాలండి. గుర్తుపెట్టుకోండి, ఒక తమలపాకులో లైట్గా సున్నం తోటి మనం చూస్తుంటాం, పాన్ షాప్లో వస్తుంటే లైట్గా కలుపుతారు. సో ఈ సున్నం తోటి లైట్గా కలిపిన తర్వాత దీనిలో నేను చెప్పిన 5 ఐటమ్స్ ఉంటాయండి. 5 ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. ఒకటి జాజికాయ, చిన్న చిన్న ముక్కలే అన్ని. ఒక జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, వెలిగారము, ఇలాచి. ఓకేనా? జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, వెలిగారము, ఇలాచి. సో ఈ 5 ఐటమ్స్ని ఆ తమలపాకులో పెట్టేసి వాటిని చుట్టేసి 1 లేదా 2 తమలపాకులు తీసుకోవచ్చు. దీన్ని స్త్రీలు కూడా ఫాలో అవ్వచ్చు, ఎలాంటి సమస్య ఉండదు. ఇది బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడం కొరకు అండ్ హార్మోన్స్ని డెవలప్ చేయడం కొరకు, అండ్ అంతేకాకుండా ఇందులో మనం భాగం వక్క, కాచు లాంటివి కనుక కలుపుకొని కూడా తీసుకోవచ్చు. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లంతో బాధపడేవారు, ఎసిడిటీ దాంతో బాధపడేవారు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. అండ్ తమలపాకు గురించి మనకు తెలిసిందే, సున్నము తమలపాకు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అన్ని కూడా పూర్తిగా అదుపులోకి రావడం, గుండెకు మంచి బలాన్ని అందించడానికి ఇవి చక్కగా ఉపయోగపడుతుంటాయి. సో అదంతా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ కాంబినేషన్లో తీసుకున్న తర్వాత దీన్ని వెంటనే నవలకూడదు. దీన్ని బుగ్గన పెట్టుకొని కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉండాలి. అంతేగాని టకటక నవ్వులేసి అన్నం తినేసి మింగినట్టు మింగకూడదు ఎప్పుడు కూడా. సో కనీసం ఒక ½ గంట నుంచి 20 నిమిషాల పాటు ఆ రసాన్ని నిదానంగా తీసుకోవాలి. ఆ రసం అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇది రసం కాబట్టి త్వరగా బాడీలో డైజెషన్ అయిపోయి దాని యొక్క వర్క్ని అది త్వరగా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా తీసుకుంటాం. ఎవరైనా సరే పాన్ కూడా అలాగే తింటారు, చాలా మంది బుగ్గన పెట్టేసుకొని నవ్వులుకుంటే తినాలి. అంతేగాని ఒకేసారి ఏకదాటిగా తీసుకోవడం వల్ల కడుపులో ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, మంట కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సున్నం ఉంటుంది కదా, సున్నం వల్ల కొంచెం పొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా తీసుకుంటే తప్పకుండా మంచి ఫలితం ఉంది. కాబట్టి మీరు కలవడానికి కనీసం ఒక అర్ధ గంట ముందు, తిన్నాక ఒక గంట తర్వాత
ఈ సమస్యతో బాధపడేవారు కనుక, సమస్య లేకుండా పర్వాలేదు, ఎవరైనా సరే తీసుకోవాలి, సమస్య ఉన్న వాళ్ళే తీసుకోవాలేదు. మీరు చూసినట్లయితే పాతకాలంలో కూడా చాలా సినిమాలు చూస్తున్న చాలా మంది తమలపాకుల కాజు భాగం పక్క సున్నం పెట్టుకొని తింటూ ఉన్నట్టుగా కొన్ని సినిమాలు కూడా మనం చూస్తుంటాం. ఇవి ట్రైగ్లిజరైడ్స్ ని కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా రాజుల కాలంలో మీరు చూసినట్లయితే రాణులే చేతులకు ఇలా పెట్టేసుకొని తినిపిస్తూ ఉంటారు రతికి ముందు. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కూడా. సో దానికి కారణం అదే అండి. సో మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి తప్పకుండా. అన్ని 10 వద్దు ఒకేసారి, ఫస్ట్ 1, 2, 3 తోటి స్టార్ట్ చేసుకుంటూ 2 రోజులకు ఒకసారి కానీ 3 రోజులకు ఒకసారి కానీ ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని, హార్ట్ ఎరెక్షన్స్ ని అండ్ టైమింగ్ ని ఖచ్చితంగా పొందుతారు. సో దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఇది నేను తీసుకున్న వాళ్ళలో అంటే నేను చాలా రకాల చిట్కాలు ఉన్నాయండి. బట్ నాకు ఉన్నటువంటి ఒక ఓల్డ్ పుస్తకంలో దీని గురించి నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో తీసాను, సేమ్ ఇదే మ్యాటర్ గురించి ఒక వీడియో కూడా తీశాను. అది కూడా ఆ పుస్తకంలో నుంచి తీసేదే. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కి తెలియదు కాబట్టి, అది చాలా 2 years బ్యాక్ తీసాను కాబట్టి అది అందుబాటులో కూడా రావాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే నా దగ్గర 2000కి ఎబో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా దొరకాలంటే చాలా కష్టం. కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా దాని గురించి నేను ఒక వీడియో తీస్తున్నాను. కాబట్టి మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా ఈ తాంబూలం అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ పరంగా, హెల్త్ పరంగా అండ్ శరీరానికి మంచి పుష్టి చేయడానికి, పటుత్వాన్ని పెంచడానికి అన్ని విధాలుగా పనిచేస్తుంది. కాబట్టి హ్యాపీగా వాడుకోండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. కాకపోతే మద్యం సేవించడం కానివ్వండి, ధూమపానం సేవించడం, పొగాకు ఉత్పత్తులు, గంజాయి ఇలాంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ చిట్కా. సో ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే నేను చెప్పిన ఎన్నో రకాల చిట్కాలు ఎంతో మందికి మంచి మంచి ఫలితాలను అందించడం జరిగింది. సో మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. అండ్ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే నాకు వెంటనే సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు ఛానల్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.